మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు షేక్ అమీర్ బాషా. ఖమ్మం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫస్ట్ ఇయర్ ఎంపీసీ ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాను. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయిన శ్రీ నారా లోకేష్ గారు ముందుగా వారిని ధన్యవాదములు తెలుపుతున్నాను. ఎందువలన అంటే వీరు డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేశారు. ఇంతకు ముందు కాలంలో వీరు ఈ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అనేది లేదు. వీరు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడం వల్ల మాలాంటి విద్యార్థులకు ఎంతో ఆనందం కలిగింది. ఎందువలన అంటే నా తోటి విద్యార్థులు దూర ప్రాంతం నుండి కళాశాలకు చదువుకోవడానికి వస్తూ ఉంటారు. వారు బస్సు ప్రయాణంలో కళాశాలకు చదవడానికి వస్తారు. వారు వారి ఇంట్లో తల్లిదండ్రులకు ఏమైనా బాగలేకపోయినా లేదా వారి తల్లిదండ్రులు ఏమైనా పనిపడి వేరే ఊరు వెళ్ళినప్పుడు వీరే లంచ్ ప్రిపేర్ చేసుకుని వచ్చేసరికి బస్సు ప్రయాణం లేట్ అవుతుంది. అందువల్ల వీరు కళాశాలకు చాలా ఆలస్యంగా వస్తారు. ఒకవేళ వీరు కళాశాలకు వచ్చిన బాక్స్ మర్చిపోతారు తెచ్చుకోవడం. లేకపోతే చాలా మంది విద్యార్థులు ఈ మధ్యాహ్నం అనేది అన్నం తినకుండా అలానే కళాశాలలో కూర్చుంటున్నారు. ఈ శ్రీ నారా లోకేష్ గారు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడం వల్ల మాలాంటి కళాశాలలో ఉన్న విద్యార్థులందరూ మధ్యాహ్నం భోజనం తింటున్నారు. ఈ మధ్యాహ్న భోజన పథకంలో భోజనం కూడా చాలా బాగా ఉంది. ఈ మధ్యాహ్న భోజన పథకం పెట్టిన శ్రీ నారా లోకేష్ గారిని హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుతున్నాను. సో మా కాలేజ్లో మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ అనేది చాలా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అవుతుంది. ఈ మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ అనేది ఇంతకుముందు వరకు కేవలం స్కూల్ లెవెల్ వరకు మాత్రమే ఉండేది. బట్ ఇప్పుడు కాలేజ్ లెవెల్లో కూడా ఎక్స్టెండ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నందుకు వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ ఆనరబుల్ నారా లోకేష్ సార్. సో ఈ మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ వల్ల మేము ఎలా ఉపయోగించుకుంటున్నామంటే మాకు ఎలాంటి ప్రయోజనం ఉందంటే దూరాభారం నుంచి వచ్చే స్టూడెంట్స్కి ఈ మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ అనేది చాలా హెల్ప్ఫుల్ ఉంది. అండ్ స్టూడెంట్స్కే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా పిల్లల భోజనం పట్ల ఎలాంటి చింత సందేహం ఇబ్బంది లేకుండా వాళ్ళు చాలా సంతోషంగా వాళ్ళ పిల్లల్ని కాలేజీకి పంపిస్తున్నారు. అలాగే పర్సనల్గా నా విషయంలోనే చూసుకుంటే నేనే ఇంటి దగ్గర ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ఇంతకుముందు వరకు వచ్చేదాన్ని. బట్ ఇప్పుడు నాకు అవసరం లేకుండా పోయింది. అలాగే మా కళాశాలలో చదువుతున్న విద్యార్థులు కొంతమంది 30 కిలోమీటర్స్ లాంగ్ వరకు కూడా ట్రావెల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. సో అలాంటి స్టూడెంట్స్కి కూడా ఈ ప్రోగ్రామ్ అనేది చాలా హెల్ప్ఫుల్. అలాగే మనం మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ యొక్క మెన్యూ చూసుకున్నట్లయితే there are items which are nutritious to the students. సో ఇలాంటి మెన్యూ పెట్టడం వల్ల మాలాంటి పేద విద్యార్థులకు కూడా ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది. సో నా తరపున మా కాలేజ్ తరపున ఆంధ్రప్రదేశ్ జూనియర్ కళాశాలలో చదువుతున్న ప్రతి ఇంటర్మీడియట్ విద్యార్థి తరపున గౌరవనీయులైన మానవ వనరుల శాఖ మాతులు నారా లోకేష్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఖమ్మం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నేను తెలుగు అధ్యాపకునిగా పనిచేస్తున్నాను. నా పేరు ఎస్ కృష్ణయ్య. ఈ నెల 4వ తేదీన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో మా కళాశాలలో 348 మంది విద్యార్థుల కోసం మా ప్రిన్సిపల్ గారు అలాగే మా అధ్యాపక సిబ్బంది అన్ని ఏర్పాట్లు కుకింగ్ ఏజెన్సీకి నిర్వహించుకోవటానికి అవసరమైనటువంటి అన్ని మౌలిక వసతుల్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఈ నేపథ్యంలో చాలా దూరంగా ఉన్నటువంటి విద్యార్థులకు ఈ పథకం చాలా ప్రయోజనకరంగా ఉంది. ఇంటి వద్ద నుంచి ఉదయం 6 గంటలకి 7 గంటలకి అటు బేస్తవారిపేట మండలం వెలగలపాయ, అద్దవీడు మండలం వెలగలపాయ, బేస్తవారిపేట మండలం కోనపల్లి తదితర గ్రామాల నుంచి కూడా మాకు విద్యార్థులు ఉన్నారు. వారిలో చాలా మంది ఇంటి దగ్గర సరైనటువంటి వసతులు లేక భోజనం తెచ్చుకునేవారు కాదు. దీంతో మధ్యాహ్నానికే బడి నుంచి ఇంటికి వెళ్ళేవారు. దీంతో ఆబ్సెంటీస్ సమస్య గైర్హాజరీ చాలా ఎక్కువగా ఉండేది గతంలో. ఈ వారంలో గడిచిన 2 రోజులుగా పెడుతున్నటువంటి ఈ మధ్యాహ్న భోజన పథకం వల్ల రోజు రోజుకు మా విద్యార్థుల యొక్క హాజరు కూడా గణనీయంగా పెరుగుతుంది. అంటే దీనివల్ల ఈ పథకం వల్ల విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది అనేది నేను చెప్పదలుచుకున్నాను.